అయ్యో పట్టుకోవాలి. హ్యాపీ బర్త్డే. వర్షం పడుతుంది చాలా. కమ్ అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. హాయ్ 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 గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అంతే కదా కాదు అది వాయిస్ లో బేస్ ఇదిరా. ఎనర్జెటిక్. హాయ్ ఇట్లా చెప్పాలి. అంత ఎనర్జెటిక్ రాదు మన దగ్గర. బండి ఇస్తుందా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ అయిపోయింది, అసలు బ్లాగ్స్ చేయట్లేదు. అండ్ రీసెంట్గా నా పెళ్ళి కూడా అయిపోయింది అనమాట. అండ్ చాలా డేస్గా నేను ఏ హాలిడే కూడా వెళ్ళట్లేదు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఊటీకి 2.5 years ముందు వెళ్ళాను. అది కూడా అసలు బ్లాగ్స్ చేయలేదు ఊటీకి వెళ్ళినప్పుడు కూడా. బట్ దిస్ టైం నేను ఇంకా బ్లాగ్స్ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయిపోయి, మా హస్బెండ్ కూడా నాతో పాటు వ్లాగ్స్ చేస్తాడు అని ఆశిస్తూ నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. అండ్ మేము యాక్చువల్లీ హాలిడేకి వెళ్ళాలని ప్లాన్ ఏం లేదు. మేము కొంచెం సెటిల్ డౌన్ అయ్యాక 1 year యానివర్సరీకి అలా వెళ్దాం అనుకున్నాము. బట్ నా బర్త్డే వచ్చేసరికి మేము ఇంకా స్మాల్ ట్రిప్ లాగా గోవా వచ్చేసాం అనమాట. అండ్ ఇక్కడ మేము 5 days 4 nights ఉంటున్నాము. అండ్ ఐ విల్ మేక్ షూర్ నేను మోస్ట్లీ అంతా కవర్ చేస్తాను, కొంచెం మీకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అవుట్ చేస్తాను. అండ్ ఈరోజు మనం ఎన్నో క్లాక్ వచ్చినాం, 2కి మేము ఇక్కడ చెక్ ఇన్ అయిపోయాము. అంజనా బీచ్ దగ్గర ఒక కాటేజెస్ ఉన్నాయి, అక్కడ చెక్ ఇన్ అయిపోయాము. కానీ ఇక్కడ బీచ్ వ్యూ అయితే మీకు లేదు. బట్ పర్సనల్లీ నాకు ఇది చాలా నచ్చింది, ఎందుకంటే ఇక్కడ హోటల్ రూమ్స్లో కాకుండా సపరేట్గా ఇలా కాటేజెస్ వస్తాయి. మీకు వ్యూ చూపిస్తాను అంతా. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ ఎక్కువ కాటేజెస్ కూడా లేవు. యూ హ్యావ్ ఓన్లీ 2-3 లైక్ మేబీ 5 కాటేజెస్. ఇదొక కాటేజ్, దాని ఇంకా ఇదొక కాటేజ్, దాని అదొక కాటేజ్. ఇక్కడ మధ్యలో కాటేజ్లో ఇది మా కాటేజ్ అనమాట. జస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ది రూమ్. ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయిపోయి ట్రయల్స్ ఆఫ్ టేస్ట్ అంట, అక్కడ ఫుడ్ బాగుంటుందంట. సో లాస్ట్ ఎక్కడికి వెళ్ళాము? లాస్ట్ టైం 2024 వచ్చినప్పుడు అక్కడ విన్నాము. 2 days అక్కడ విన్నాము. ఆర్డర్ కూడా అక్కడ వేసుకున్నాము. అక్కడ బాగుంటుంది, సౌత్ ఫుడ్ బాగుంటుంది. గోయింగ్ దేర్ ఫస్ట్. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా మనకి ఫుడ్ ఇంపార్టెంట్ కాబట్టి. ఫుడ్ వచ్చింది. ఏది ఎంత ఉంది? ఇదేంటి? మటన్ టిక్కీ. అది రోబర్స్ టిక్కీలో. ఇప్పుడు మేము ఇప్పుడే బాగా బీచ్ వచ్చేసాం. అంజనా బీచ్ కి రేపు మార్నింగ్ వెళ్తాం కదా మనం. ఇప్పుడు నేను టైర్డ్. హాయ్ మంచి చెప్తావా? హే గాయ్స్. కట్ చేసి బాగా చెప్తాను. నువ్వు చెప్పు, నేను చెప్పా. 3, 2. నువ్వు చెప్పు, నేను చెప్పను. ఏం చెప్పాలి? సరే ఏం చెప్పకు. హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇది మా సెకండ్ డే అనమాట. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం? ఈరోజు అంజనా బీచ్ కి ఒకసారి వెళ్ళాలి. లెట్స్ గో. హాయ్ సంజయ్.
అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా కొట్టింది. పెట్ట అలాగే నల్లగా చూడు. నేనైతే ఘోర నల్లగైనా స్కిన్ టోన్ అయిపోయింది. చెమటలు వచ్చేస్తుంది. సో మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాము ఇక్కడికి, బట్ వేవ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నేను ఒక వీడియో మాత్రమే తీసుకున్నాను. ఆ వీడియో తీసుకునేటప్పుడు వేవ్స్ ఎంత పైకి వచ్చేసినాయి, మొత్తం ఇట్లా పైకి వచ్చేసినాయి. ఆల్మోస్ట్ హాఫ్ నేను తడిచిపోయినాను. ఎస్, నా ఇప్పుడే మేము మ్యూజియంకి అయితే వచ్చేసాము. బీచ్ ఫ్లాప్ అయిపోయిందని మ్యూజియంకి వచ్చినాము. సో వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఒక గ్రైండింగ్ స్టోన్ కనిపిస్తుంది కదా, ఈ మ్యూజియం మొత్తం ఇది యాక్చువల్లీ మ్యూజియం అపోజిట్ లో ఉన్న కెఫే. ఈ కెఫే మొత్తం, ఈ మ్యూజియం కూడా ఈ గ్రైండింగ్ స్టోన్ మీదనే ఉందన్నమాట. ఇది ఈ గ్రైండింగ్ స్టోన్ సపోర్ట్ తోనే మొత్తం మ్యూజియం కెఫేస్ అన్నీ ఉన్నాయంట. చెప్పు, మెనకి వెళ్దాం లేకపోతే వెళ్ళిపోదాం? లోపలికి వెళ్ళిపోదాం, కార్లోకి వెళ్ళిపోదాం. కార్లోకి వెళ్ళిపోదాం. వర్షం పడుతుంది, చాలా వర్షం పడుతుంది. సో ఈరోజు అన్ని మాకు బిస్కెట్ అయిపోతుంది. కన్స్ట్రక్షన్ అయితే బాగుంది, కానీ లోపలికి వెళ్తే లిటరల్లీ ఎట్లుందంటే ఒక హిస్టరీ ఇచ్చారు. అన్ని ఆర్టికల్స్ అన్ని కట్ చేసి అతకబెట్టమంటారు చూడు, అట్లనే అనిపించింది నాకు లిటరల్లీ. ఐ మీన్ ఇట్స్ ఓకే, మాకు అంతా బిస్కెట్ అయిపోతుంది అండ్ ఫుల్ వర్షం. దగ్గర 1.5 hour డ్రైవ్ తర్వాత బాగా వర్షం పడే సూచనలు ఉన్నాయి. దిక్సూచి చెబుతుంది. ఇంత నల్లగా చూడు, చూడు ఎట్లా కనిపిస్తా. నువ్వు నల్లగాలి, నీ నల్లగైనా. అదే సన్ స్క్రీన్ నేను పెట్టినా, ఆ సన్ స్క్రీన్ నాకు మోసం చేసింది. నేను కొంచెం నల్లనే ఉన్నా, బట్ నీకంటే కొంచెం తెల్లనే ఉన్నా. అట్లా కనిపిస్తుంది కెమెరాలో, అట్లా కనిపిస్తుంది అంతే. ఓ మేమిద్దరం కలిసి ఫ్యాట్ ఫిష్ కి వచ్చేసినాము. ఆఫ్టర్ చాలా టైం పట్టింది ఇక్కడికి రానికి. అసలు మ్యూజియం కి ఎందుకు వెళ్ళినామో కూడా తెలియదు. వెళ్ళినాము, పని పాట లేక మేము మంచి వేవ్స్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము అక్కడ. సో Hey guys, welcome back to my channel and this is day 3. Today is what? Today is your birthday. Ankita's birthday. Yes, today is my birthday and but we look so tired ఎందుకంటే నేను నిన్న పేషెంట్ అయిపోయినా. now ఇప్పుడు ఏదో సమ్ మహాలక్ష్మి టెంపుల్, శ్రీ లక్ష్మీనారాయణ టెంపుల్. ఎస్, సో మహాలక్ష్మీనారాయణ టెంపుల్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ మేము ఏం ప్లాన్ చేసినా అది పెద్ద బిస్కెట్ అయిపోతుంది. ఎందుకంటే ఒక దగ్గర ఏమో చాలా అంటే కొంచెం కూర్చోడానికి కూడా లేదనమాట, అలా వేవ్స్ ఉన్నాయి. అండ్ ఇంకో దగ్గర ఏమో చాలా క్రౌడ్ ఉంది. మేము 2 బీచెస్కి వెళ్ళాము, 3 బీచెస్కి వెళ్ళాము మొత్తం మనం. 3 బీచెస్ క్రౌడెడ్గా ఉన్నాయి. సో సంజయ్ అందుకే ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు, ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా, లైక్ క్రౌడెడ్ లేకుండా ఏమైనా బీచెస్ ఉన్నాయా అని. ఓకే, సో అది వెళ్ళే దారిలో ఏమైనా బ్రేక్ఫాస్ట్ ఉంటే చేసేద్దాం. మా స్టే నుంచి ఆల్మోస్ట్ 40 kilometers దూరంలో ఉన్న టెంపుల్కి వచ్చేసాం మేము. గోవా ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ బీచెస్. ఇలా మంచి టెంపుల్స్కి కూడా వచ్చేసేయండి. 2 days నుంచి అంతా టిషన్ ఆ పబ్ కల్చర్ నుంచి ఇక్కడ ఎంత బాగుంది ప్రశాంతంగా చూడు.
టెంపుల్ తర్వాత ఇప్పుడు మేము లంచ్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ దగ్గరలో ఛత్రపతి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ఉందంట, అక్కడికి వెళ్ళిపోయి లంచ్ చేసేసి దాన్ని అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి, గోవా. యాక్చువల్లీ మేము బర్డ్ సాంచురీకి వెళ్దాం అనుకున్నాము, బట్ క్లోజ్ ఉందంట, టెంపరరీ క్లోజ్డ్ అని చూపిస్తుంది. ఇంకా నెక్స్ట్ మేబీ ఎక్కడికి వెళ్దాం దాని తర్వాత. ఫస్ట్ అయితే తిండి కావాలి మాకు. Hey guys, welcome back to my channel. So this is day 4 and మనం ఏడున్నాం సౌత్ గోవాలో ఉన్నాం. సో నార్త్ గోవా నుంచి సౌత్ గోవా రావడానికి మాకు 2 hours పట్టింది. అండ్ ఇప్పుడు కబోడి రామ కేఫేకి వెళ్తాము, తర్వాత అటు నుంచి బీచ్కి వెళ్తాం, తర్వాత అటు ఫోర్ట్కి వెళ్తాం, అటు నుంచి అడగకుండా ఫోర్ట్కి వెళ్ళాలి. రిటర్న్ టైం కుదిరితే బెల్బెటిన్ బీచ్. వెదర్ వర్షం పడేటట్టే ఉంది. దీస్ ఆర్ ద స్పాట్స్ ఫర్ ఫోటోస్. ఇప్పుడు మేము లంచ్కి వెళ్తున్నాము. బీచ్ అటు సైడ్ వెళ్ళాలంట. సో ఇప్పుడే మేము మనం ఏ బీచ్కి వచ్చినాం, సారీ కబోడిరామ బీచ్లో కెఫేకి వెళ్ళి లంచ్ చేసేసి ఇక్కడ కొంచెం ఫోటో స్పాట్ ఉంటే అక్కడ ఫొటోస్ దిగేసి ఇప్పుడు మేము ఫోర్ట్కి వెళ్తున్నాం. ఫోర్ట్ నేమ్ ఏంటి? కబోడిరామ. ఓకే, కబోడిరామ ఫోర్ట్ నేమ్ కూడా అదేనంట. ఇది ఎక్స్ప్రెషన్ కోసం. సో గైస్ నౌ ఇప్పుడు మేము ఫోర్ట్కి వచ్చాం. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ట్రావెలింగ్ మాకు ఒక క్రౌడ్ లేని బీచ్ దొరికింది. వావ్, బట్ కుక్కలు ఉన్నాయి. కాకపోతే డేంజర్ అని చెప్పేసి. సో ఎస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు we came, where did we come? సో నైట్ ఇంకా సౌత్ గోవా నుంచి వచ్చాక మేము కెఫేకి వచ్చామన్నమాట, రెడీ అయిపోయి. ఇట్స్ బీన్ మీ అప్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు మా లాస్ట్ డే గోవాలో. ఇంకా ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి దాని తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం మనం? అశ్వం బీచ్కి వెళ్ళి దివారా ఐలాండ్ వెళ్తామో లేదో తెలియదు. ఆ షాపింగ్ చూద్దాము, షాపింగ్ కూడా. అండ్ ఆ లేన్ ఉంది చూడు, డియా జిందగీ లేన్. అదేం లేను? ఓకే. సో ఆ లొకేషన్కి మీరు డియా జిందగీ మూవీ చూస్తుంటే ఆడ ఒక లేన్ ఉంటుంది, అక్కడ ఫొటోస్ బాగా వస్తాయి. అక్కడికి వెళ్ళేసి ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ లేన్కి వెళ్ళేసి ఫొటోస్ దిగేసిన తర్వాత మళ్ళీ బీచ్కి వెళ్దాం. బీచ్కి వెళ్ళి అశ్వం బీచ్కి వెళ్ళి దెన్ లంచ్. దాని తర్వాత ఈ కార్కి టాటా బాయ్ బాయ్ చెప్పేసి మేము హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. బాయ్. సో ఇది మా లాస్ట్ బీచ్. ఎక్కడ ఉన్నాం మనం? ఆరంబోల్ బీచ్. యాక్చువల్లీ నా బర్త్డే నైట్ ఇక్కడ మా ప్లాన్ ఉండింది,
కానీ వర్షం వల్ల క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళు యాక్చువల్లీ 10th లో చేస్తా అన్నారు, కానీ మాకే నచ్చక ఇంకా మేము క్యాన్సిల్ చేసేసినాం అనమాట. బ్యూటీ ఆఫ్ స్పై ఏజెంట్ సీక్రెట్ గోవాకి ఎందుకు వచ్చినట్టు? ఏ స్పై? ఒక ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయాల్సింది. ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇదంతా నిజం కాదు, మీరు నిజంగా నమ్మద్దు. ఆయన స్పై కాదు, తొక్క కాదు, ఏదో మాట్లాడుతున్నాడు అక్కడ నన్ను నమ్మించడానికి. మీరు నిజంగా అనుకో. సో ఇప్పుడు మేము పారా లేన్కి వచ్చేసాము. అదే ఆ డియా జిందగీ లేన్ ఉంటది కదా, అక్కడ టు క్లిక్ సమ్ పిక్చర్స్. డియా జిందగీ మూవీ పారా రోడ్ అని అక్కడనే ఉంది. డియా జిందగీ మూవీ రోడ్ అని కొంచెం కమర్షియల్